తినేది ఆయనకు అన్నం స్వామి వచ్చిండని పొవ్వాకు వేసుకుంటాడు బాగా ఆయన. మంచి పొవ్వాకు కాడ బొడ్లో పెట్టుకొని పోయి ఆయనకి ఇస్తాడు. తీసుకోడు ఆయన. ఎంతసేపు ఎవరు ఇచ్చినా చేయి పెట్టేది తీసుకునేది నాకు పెట్టమన్నాడు. అది ఆడ కింద పెడితే ఆయన తీసుకుంటాడు. ఆయన పెళ్లి తల పెట్టుకున్నారు. ఆయనకు పెళ్లి తల పెట్టుకున్నాడు మా అత్త వాళ్ళు. ఆయన వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళకు నచ్చల. ఆయన సాయంకాడికి పోతే మనకి ఏం చెప్తాడోనని మా అత్త వాళ్ళ తమ్ముడు వాళ్ళు పోయిండ్రంటాడు. పోయి చలమానాయుడు వాళ్ళు ఏందో వచ్చిండ్రు, వాళ్ళు ఏందో కనుక్కో నువ్వు అని చెప్పిండు. ఏందంటే ఇట్లా సంగతి మేము ఇట్లా వచ్చినాము, మాకు ఏడా చలపడటం లేదు అని అంటే, అయ్యో చలమానాయుడు మరి వాళ్ళ ఆడ ఆ ఇసుకి 5 కూలు దోసుకోమను అని చెప్పిండు. ఏం చెప్పాడు? 5 కూలు ఇసుక 5 కూవలు చేసుకోమన్నాడు. ఆయన తోచిండంట. ఇల్లు తోచి ఆయన 3 సర్లేదనిండు. 4 నాది, నా పేరు పెట్టిన కువ్వ తోచిండ్రు. ఆడికి ఆగండి, ఆమెను చేసుకోండి, మీకు అన్ని కలుగుతాయి బాగా అని చెప్పిండు. తమాషా ఏంటంటే వెంకయ్య స్వామి ఎప్పుడు మీరు 5 అమ్మాయిలను అనుకోండి అని చెప్పేవారు కాదు. ఎందుకని చెప్పేవాళ్ళు కాదంటే మనుషుల మనసులు చాలా స్పష్టంగా ఉండవు. ఎందుకంటే 1 ఎల్లమ్మ, 2 పుల్లమ్మ ఇట్లా అనుకోమన్నారనుకో, వీళ్ళకి ఇష్టమైన వాళ్ళని అనుకొని అది మార్చుకుంటారు. అట్లా మార్చుకోకుండా ఆయన 4 రాళ్ళు 4 ఇసుక కుప్పలు పెట్టుకోమన్నాడు. అంటే 4 సంబంధాలు ఉన్నాయి కదా, ఒక్కో సంబంధం ఏదో పలానా ఊరమ్మాయి, పలానా ఊరమ్మాయి, పలానా ఊరం, ఈ నంబర్ 4. 4వ నంబర్ దగ్గరికి రాగానే ఈ అమ్మాయిని చేసుకోమన్నారు. తమాషా ఏంటంటే ఇక్కడ ఈ పెద్దావిడ వెంకయ్య స్వామి ఆనాడు నిర్ణయించిన వధువు అన్నమాట. ఆ వధువు మెల్లగా భార్య అయి, భార్య మెల్లగా తల్లి అయి, తల్లి మళ్ళీగా హవ్వయి, ఇప్పుడు మన ఎదుటొచ్చి కూర్చొని ఆయనకు ఆనాటి వధువు ఈనాడు మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. ఎంత బాగుందో కదా, సంతోషంగా ఉంది. 10 ఏళ్ళప్పుడేమో ఆయన ఆడుకుంటూ చూసింది. మధ్య వచ్చి వయసు వచ్చి పెళ్ళి ఆయన నిర్ణయించారు. అదేవిధంగా వీళ్ళ ఆయన వెంకయ్య స్వామిని గౌరవంగా చూశారు. అందుకని వెంకయ్య స్వామి వెంకటరెడ్డిపల్లి వచ్చినప్పుడు, అయ్యా మనం ఒకరోజు అదిగో ఆ బ్రహ్మయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలి. ఒక స్వామిని అడిగిండు, స్వామి చలమానాయుడు ఒకరోజు మా ఇంట్లో గుండం పెట్టాలా, స్వామిని తీసుకొనిరా అని చెప్పిండు మా ఆయన. అప్పటికి నాకు 3 పిల్లకాయలు పుట్టారు. 3 బిడ్డలు ఉన్నారు. 2 కొడుకులు 1 కూతురు. ఆయన తీసుకొని వచ్చాడు. ఆయన ఇంట్లో ఒక అంకణంలో పూజ పెట్టిండు, గుండం పెట్టిండు. ఆయన గుండం పెట్టుకుంటా సితార వంచుకుంటా, మరి చలమానాయుడు మనం వచ్చింది ఏమిటికి, వాళ్ళకు ఏం చెప్పాలా చెప్పమని అడిగిండు. అడిగితే స్వామి నువ్వు చెప్తే కదా మేము చెప్పేది అని చెప్పిండు. అని అంటే ఆయన అన్ని కోట్లు, లచ్చలు, పడిగిలు, ముద్దలు అవన్నీ చేస్తా వచ్చిండు. అన్ని ముద్దలు కొట్టిండు, కాగితాలు బాగా ఇన్ని కాగితాలకు పెద్ద తెల్ల కాగితాలు తెచ్చి ముద్దలు కొట్టించుకున్నాడు. అప్పుడు ఆ తెల్ల కాగితాలు కూడా చిక్కేది మనకు. ఏడ తెచ్చినారు? ఏడ తెచ్చుకున్నాడు, మా ఆయన తెచ్చుకున్నాడు, అంటే కొట్టి పెట్టించుకున్నాడు. ఆయన అయ్యా నేను చెప్తాను, నువ్వు ఆలోచన చెయ్యి, రాసుకోండి అనిండు. అయ్యా ఈయనకు 7 మంది, 4 కూతుళ్ళు, 3 కొడుకులు పడతారు, అందులో 2 పోతాయి, 5 నిలుస్తాయని చెప్పిండు ఆయన. చెప్పి రాయించిండు, పటం చూసిండు ఇల్లంతా. ఆయన చెప్తే సరేలమ్మని రాయించుకునిండు. 7 మంది పిల్లకాయల్లో 3 మగపిల్లోళ్ళు, 2 ఆడపిల్లోళ్ళు, 2 చనిపోయిన ఆడపిల్లోళ్ళు. ఆయన చెప్పినట్టు 5 మంది ఇప్పటికి ఆయన పిల్లలు. అమ్మా వాళ్ళు ఎక్కడున్నారు మీ బిడ్డలంతా? నా బిడ్డలు నాకానే ఉండరు, దగ్గరలోనే ఉండరు, దూరంగా లేరు. సంతోషం సంతోషం. ఈ కొడుకే నెల్లూరులో ఉండగానే కూతుళ్ళు 2, ఈయన నెల్లూరులో ఉండరు. వాళ్ళు 3 2 కొడుకులు ఊళ్ళో బాగా ఉండరు.
ఆ, ఆ. అంటే సంపాదించిన స్వామి చెప్పినట్టే జరిగింది. జరిగింది. ఆయన చెప్పినట్టే మాకు అన్నీ ఉమ్. బాగానే అనుకునిండు. ఈ పొద్దుటికి ఆ పొద్దుటికి మా బిడ్డలు మచ్చిటి పాలయ్యను. ఉమ్. నా బిడ్డలు సేవ చేసుకుంటాను ఉంటారు, పట్టం పెట్టుకుని అమ్మా దండం ఒక విషయం, పెట్టుకుంటున్నట్టు. మీ గురించి ఆయన గురించి బ్రహ్మయ్యకు ఆయుర్దాయం గురించి చెప్పారంట కదా, ఏమని చెప్పారు? ఆయనకు 78 సంవత్సరాలంట. ఉమ్. నాకు 60 చిల్లర చెప్పిండు. ఉమ్. మా ఆయన చెప్పినట్టే వెళ్ళిపోయిండు. ఉమ్. నాకేం పెరిగిపోయింది. ఇప్పుడు ఎంత? నాకు 80 చిల్లర ఉంది. 80 చిల్లర. అది ఏమై ఉంటుందంటే, అదేదో పొరపాటు జరిగింది. లేదు లేదు, పొరపాటు జరగదు, అది నిజమే జరగద్ది, మంచే జరగద్ది. ఎలా అంటే, ఈ వెంకయ్య స్వామి ఆయన చెప్పిన మాటలు, ఆయన రాయించి ఇచ్చిన ఆ ప్రమాణ పత్రాలు మన దగ్గర చాలా వేలు ఉన్నాయి, వేల పత్రిక పత్రాలు ఉన్నాయి. వాటిలో ఒక్కటి కూడా అబద్ధం అవలే. ఆయన కానీ చెప్పినాడు రా అంటే అది ఇంక నిజం. మనం ఏదైనా పొరపాటుగా అర్థం చేసుకోవాల్సింది. అదే ఆయన రాయించి ఇచ్చిన వాటిలో కొన్నింటిని ఆయనే మార్చారు. ఆయన ఏం చేసిండు? ఉదాహరణకి ఒక ఆయనకి 72 సంవత్సరాలు అని చెప్పాడు. చెప్పిన తర్వాత కొంతకాలం అయ్యాక మళ్ళీ వచ్చి, లేదా ఇంకో 10 సంవత్సరాలు బతుకుతాడు ఆయన అన్నాడు. ఆయన ఇప్పుడు 80 చిల్లరలో ఉన్నాడు. అదేవిధంగా ఒక మనిషి వస్తే ఈ రోజు నుంచి 14 రోజుల వరకు ఇతను జాగ్రత్తగా ఉంటే 70 ఏళ్ళు బతుకుతాడు, జాగ్రత్తగా ఉండకపోతే అనేది ఏం చెప్పలే. అతను 14 రోజుల తర్వాత జాగ్రత్తగా ఉండలేదు, అతను మరణించాడు. అదేవిధంగా ఆయన ఏం చెప్పాడో అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి, కానీ తప్పిన సందర్భాలు లేవు. మీ విషయంలో కూడా ఆయన చెప్పినప్పుడు వాళ్ళు సూక్ష్మంగా విని రాసి ఉండరు, లేదా ఆయన అనుగ్రహమే మిమ్మల్ని కాపాడింది. నిజానికి అమ్మా, ఈరోజు ఈవేళ ఇట్లా వచ్చి మనందరం కూర్చొని చెప్పుకోవటానికి భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఇక్కడ ఉంచారు. ఎంత సంతోషం. ఇంకా నిండు 100 ఏళ్ళు ఇంకా ఆయురారోగ్యాలతో మీరు ఉండాలని మీ బిడ్డల వంటి మేము ఆశిస్తాం. ఆ ముద్రలేసిన కాగితాలు జాగ్రత్తగా పెట్టుకున్నారు, కానీ ఇప్పుడు లేవు. అయ్యి ఉన్ని 10 ఏళ్ళు ఉన్ని అమ్మా, 10-12 ఏళ్ళు మా ఉన్ని, సుమారుగా 20 ఏళ్ళ దాకా ఉన్ని. ఉన్నాయి. ఆ ఫేమ ఆయన ఎట్ట కట్టించుకుంటే గొలకముడికి ఎత్తుకోబోయిండు రాసిన కాగితాన్ని. ఆయన పోయిండు గొలకముడికి వచ్చాడు. వచ్చేసరికి అమ్మాయినయ్యా ఒక ఆయన పెద్ద ఆయన పసుపు గుమ్ములు చుట్టూ తిరిగి పసుపు గుమ్ములు వేసుకుంటానంట. ఈయన చేత పెట్టుకుని చదువుకుంటా చూసుకుంటా నిన్నంట. ఆ పెద్ద ఆయన చూసి, ఏమయ్యా ఇవన్నీ చెప్పి ఆ కాగితం ఆయన తీసుకొని, నువ్వు పట్టం కట్టించుకోకుండా ఇటు పెట్టుకోండివే, నీకు కట్టించుకొని శక్తి లేకుండా నేను కట్టిస్తానని ఆయన అయితే కట్టించిండు. కట్టించే తెచ్చి సంచిలో పెట్టుకున్నాడు. అటు పెట్టిండు. మళ్ళా పోయి చూసుకుంటే ఒప్పులు అయిపోయినాయి, అర్థం లేకుండా పగిలిపోయింది. కాగితం ఉండింది. ఆయన వరి చెంపలు వేసుకొని ఆయనకు మళ్ళా దండం పెట్టుకొని ఆయన డబ్బులు పెట్టి కట్టించుకొచ్చుకొని ఇప్పుడు కొంది మన ఇంట్లో ఉంది. అది అంటే కాగితం అంతా ఇప్పుడు నుసి పెట్టి ఉంది లాగా. ఏది ఏమైనా అది ఉంది, మీరు జాగ్రత్తగా మీ జీవితకాలం ఎప్పటికీ ఉంచుకోండి. తర్వాత ఇంకొక విషయం, మీరు ఆ రోజుల్లో వెంకయ్య స్వామి ఎలా ఉండేవారో ఒక ముంత ఉగ్గం కట్టుకుని ఉంటాడు అని చెప్పారా, చెప్పండి. ఆ ముంత ఉగ్గం కట్టుకుంటాడు. ఎవరన్నా చాలా లేక అన్నం పాడు ఎత్తుకోబోతారు పనిచేసే వాళ్ళకు. ఆడ వెంకయ్య స్వామి అండి, ఆడ దంగాల బైకాడ ఆడికి ఎత్తుకు పెట్టొచ్చామని మా ఆయన ఎత్తుకోబోతుడు. మా ఆయన కానీ దాసయ్య గారి పిచ్చి కానీ ఎవరైనా చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎత్తపిస్తా వచ్చిండ్రు. ఎత్తపోతే ఆయన దగ్గరికి వచ్చి తీసుకోడు, నాకు పెట్టమని అడగడు. ఆడ పెట్టుకోండి అంటాడు. ఆడ పెట్టొచ్చాడు. పెట్టొచ్చే మీరు పోయి వెనక్కి తిరిగి చూడకుండా పోమంటాడు. వచ్చేస్తాడు. అమ్మాయిని తీసుకుంటాడు. చేతులు అన్నం ఎట్టపోతే ఎవరికి తెలియదు. ఎట్ట 4 పక్కల 4 గంటలు వేస్తాడు. ఆ బాయిలేక పెన్షన్ స్వామి బాయిలేక చేతులు కడుక్కొని చక్కగా గంటకు ఆయన పొలం తిరుగుతూ ఉండేవాడు. తిరిగే పనే, ఇంకేం పని. మాగాళ్ళు నీళ్లు తెచ్చి బాగా ఆయన ఎట్టుండేవాడు, చేతిలో తాటాకు తాటిమట్ట ఒక ముంత ఒక దాపుతాడు మంట ఆయన, అది మండించుకొని ఎప్పటికి ఉండాలి ఆయన, ఉండాలి. అది 3 ఉన్నాయి ఆయన దగ్గర. అమ్మా ఇప్పుడు ఆయన నడిచాడు కదా, ఆ ప్రదేశం అంతా ఎట్లా ఉంది ఇప్పుడు? ఆ ప్రదేశంలో ఆయన నడిచినంత దూరంలో కప్పలు కూడా గుడ్లు పెట్టలా. అట్టా ఆ చాలేక పారు ఒకప్పుడు ఆయన తిరిగేటప్పుడు పల్లేరుగాయలు ఎన్ని ఏమేంటాయి అది తొండల గుడ్లు పెట్టినటువంటి ఆయన చెప్పిండు.
మరి ఇది ఎందుకు పనికి రాకుండా ఉంది, ఇదే పొలము లక్షలకు పెరిగిపోతాది, ఇది వెంకటరెడ్డిపల్లి కాదు బంగారుపల్లి అవుతాది అని చెప్పిండు. అట్లే అయిందమ్మా, బంగారుపల్లి అయింది. ఆ చెవులు బ్రహ్మాండంగా పండుతాయి. మన సొంతంగా చేసుకున్న భూములు కూడా పండటం అట్ట అట్ట పండుతాండి. ఒక్కొక్క దెబ్బ ఉంటాయి. ఆ దెబ్బలు గాలి మలితే ఒక్క రోజు లేకుండా కొట్టుకోమది ఎట్టపోద్దు. మరి అట్టాడు షోలు అయంతా ఇప్పుడు సుభిక్షమైన పంట పొలాలు. తర్వాత ఆయన ఒక ఉగ్గాని పట్టుకొని వస్తాడు. మీ అవ్వ గంజి అన్నము సవ్వ సంగటి అంటే ఏమిటి? సొద్దల సంగతి. దానికి సంగటి చేసి ఉంటది. ఆయన వస్తుడు ఎప్పుడన్నా, ఆయన పొవా కోసం వస్తుడు. వస్తడే కానీ అడగడా, అడిగి పెట్టంటమ్మా అని అడగడు ఆయన. అప్పుడే మా అత్త కొనుక్కుంటది. స్వామి వచ్చిండే అని చెప్పి ఉంటుంది. ఆమె స్వామి అని చెప్పి అప్పుడు సోద సంగటి. మీ అవ్వకు ఒక అంగడి ఉండేదంట కదా? పెద్ద అంగడి ఉంది. ఆమె పొవ్వ అక్కడిచ్చే ఎత్తుకొచ్చిన తడికిలో పెట్టమంటాడు. ఆ తడికిలో పెట్టమ్మా, తడికిలో ఇళ్ళకు ఆరక ఆ తడికిలో చెక్కుంటాడు. ఆమెను ఆ తడికిలో పెడితే ఆమెను సెలవనాడు అది తీసి పైన పెట్టమంటాడు. ఏడో పైన ఎక్కడో తెలియదు. ఆమెను ఆ సెలవనాడు ఎత్తుకోబోతాడు. ఆ మంతలో నీళ్ళు మజ్జిగ ఉంటే మజ్జిగ ఒక ముద్ద సర్దుతానట్టు ఏడ్చే ఆ ఒగ్గు చేత పట్టుకొని పోతాడు. ఆయన ఏడు తాగింది ఏడు తినేది తెలీదు, చూడలమ్మా కళ్ళతో చూడలా అంతే. ఒకసారి స్వామి ఇసుకెత్తి పోస్తా ఉంటే మీ ఆయన పోయాడు. పోయి స్వామి చీడపీడలుగా ఉన్నాయి పైరు పంట అని అడిగాడు. అడిగేటప్పటికి అప్పుడు ఆయన ఏం చేశారో మీరు చెప్తే బాగుంటుంది. నాకు తెలియదు, మీరే చెప్పున్నారు. ఇది ఏంటంటే ఆ ఇసుకెత్తి స్వామి మీ ఆయన కొంచెం ఇచ్చాడు. అది 3 పిడికెళ్ళు తీసుకొచ్చి అయ్యా పొలంలో చల్లుకో అన్నాడు. ఏం బాబు, అది పొలంలో చల్లుకో అని చెప్పాడు. మర్చిపోయి ఉండొచ్చు, అది ఏముంది ఆమె పెద్ద ఆమె. అందుకని అది తీసుకొచ్చి పొలంలో చల్లితే ఆ పురుగులన్నీ పోయి శుద్ధంగా పంట పండింది. ఒక్కొక్క గుంతలో ఇంత పడతాయి ఎర్రంగా మిరకాయల పొడుగున. ఆయన అడిగిన స్వామి ఇది ప్రకారం శనిగంత తినేసి అవి చూడు గుంతలు ఆ చింతమాన చుట్టూ గుంతలు చేసి ఆ గుంతల్లో ఉంటాయి. ఆయన ఇసుక ఇచ్చారు. ఆయన 2 పిడికిళ్ళు 3 పిడికిళ్ళు ఇచ్చారని చెప్పారు. అది ఎడంగా పోసిండు. ఆయన చేతిలో పెడతా అన్నాడా? ఆయన చేతిలో పెట్టడు. ఆ ఇసుకెంత పోయి సొల్లుకో అన్ని చచ్చిపోతాయి, అవి పోతాయి, చచ్చిపోతాయని కూడా అన్నాడు. పోతాయని చెప్పిండు. అదే దోమన పోతా అంటే చింత చెట్టు పెద్ద చెట్టు గాని ఆడవాళ్ళు తలదాపుకొని పోతా అంటాడు. ఆయన ఎండకొస్తుండే ఎండల కాలమా. ఆయన మాకు మాగాళ్ళే కావాలని కొమ్మలు కొట్టుకొని చెవులో దుక్కుందామని మనిషిని ఎక్కించిండు. దిగిందాక ఒప్పుకోవాలి ఆయన, దింపించేసిండు కొట్టని. ఇంకా ఆ మాని మీద కొమ్మ ఇరిసినా గాని ఏమైనా అవుతుంది చలవానాడు, వాళ్ళు కొట్టద్దని చెప్పు, దిగమన్నాయనండు. మా ఆయన మాటకు మిగిలినాడు కదా, చక్కగా దిగి వచ్చేసిండు కిందికి. మంచి మాట, ఎంత మంచి పని. ఆ మాను మళ్ళా వెంకయ్య చచ్చిపోయింది కదా, ఆ మాను అందరికి నీడగా ఉన్నింది. కాలక్రమంలో అంతా మాగానే అయింది. అది చుట్టూ లోడేస్తారు, అంత ఎత్తుగా పడిపోయింది. పడిపోయింది. ఆ 7 కూడా కంటాల వదిలి పడిపోయింది. చెప్పామానా అట్లా చాలా చోట్ల జరిగాయి. వెంకయ్య స్వామి దివ్యత్వాన్ని వీళ్ళు ఎంత సహజంగా చూశారో చూడండి. ఇదే గనక ఏ యూరోపియన్ కంట్రీస్లోనో ఎక్కడో కొంతమంది ఈ గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళే గనైతే ఇదే దివ్యలీలను ఎంత ఇదిగా చెప్పుకుని ఉండేవారు. అతి సహజంగా సాధారణంగా చెప్పుకునే ఇటువంటి వాళ్ళు వెంకయ్య స్వామికి ఇష్టమైన వారు. పురుగులు ఒక అద్భుతమైన ఒక లీల ఒకటి ఈ వీళ్ళ ఊరి పక్కనే వెంకటరెడ్డిపల్లెల్లో కదా పుచ్చకాయల కథ. మీ ఊరు వాళ్ళు ఒకసారి అక్కడ పుచ్చకాయలు ప్రతి పిందులకి ఇది పడతా వచ్చింది, పురుగులు పడతా వచ్చింది. వాళ్ళు వెంకయ్య స్వామిని అడిగారు. ఆయన ఏం చెప్పారంటే ఆయన ఏదో ఇట్లాంటిది వైద్యం చెప్పారు, చేశారు. విపరీతంగా కాయడం ఆరంభించాయి. ఎంత కాసాయంటే ఒకరోజు ఆయన వస్తూ ఉన్నాడు దారిన, ఆ పిల్లకాయలందరూ బండ్లలో వేసుకుపోయేవాళ్ళు ఆగి, స్వామే మీరేమో చెప్పేసినారు విపరీతంగా పండుతా ఉన్నాయి, మా వాళ్ళేమో వేసి బండ్లకేసి ఓళ్ళ మీద పోయి అమ్మమంటారు, ఒక్కరోజు కూడా మా ఇంట్లో ఉండి నెలలైపోయింది,
కొంచెం ఆ పంట తగ్గించయ్యా స్వామి అని అడిగారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే అట్లా నవ్వి సరేలేండి అన్నాడు. అంటే ఆయన దయ ఎంత గొప్పదంటే వీళ్ళ ఊళ్ళ మీద ఆ కుర్రవాళ్ళందరూ పోయి కొంచెం తగ్గించండి స్వామి అని అడిగారు. మేము ఇంట్లోనే ఉండడం లేదు, రోజు కోసి ఎత్తేస్తా ఉంటే వస్తానే ఉన్నాయని. చెప్పమ్మా. అవన్నీ ఆయనకు భలే ఆశ. అక్కడ ఆయన ఏమి తగలడు తినడు, అంత పిచ్చంకయ్య అనిపించేది. వెంకయ్య స్వామి అని ఎవరు అని అడగడమ్మా, అంత పిచ్చంకయ్య. కానీ మళ్ళీ ఆయన పిచ్చంకయ్య వస్తాడని అడ్డం వెళ్తాం పిల్లోళ్ళు. మేము పెద్దవాళ్ళం ఎప్పుడు మేము పోం కదా ఆయనక ఎదురుగా. పిల్లోళ్ళు వెళ్తారు, వెళ్తే వాళ్ళకు ఏదో మంత్రి ఇచ్చేది తల కూడా తీసుకొని ఇసురుతుడు. దూరంలో నిలబెట్టి ఆ గుట్టతో ఇసురుతాడు. ఇంక పోయింది పోండి అయ్యా, ఇంక పోండి అని చెప్తాడు. అది ఒక విధంగా చెప్తాడమ్మా ఆయన మాట, భలే మాట్లాడతాడు. ఆయన తంబూరు వాయించేప్పుడు చూసావా? మా ఇంట్లో వాయించిందయ్యా, అది ఏమీ తెలియదు. ఆయన ఇట్లే పెట్టుకొని తలకాయ మాకాటి మీద చేయబెట్టుకొని వాయిస్తానే ఉంటాడు. అది ఊరికి నాకు ఊరికి టానుకొని నిలబడుకొని చూసిన కానీ చుట్టూ మగోళ్ళు కూర్చొని ఉంటే మాకు ఆడవాళ్ళు దూరం ఉంటారు కదా, పోను కదా ఎదురుగా, పక్కనే నిలబడుకొని చూస్తాను. ఆయన చిత్తారి ఆయన ఇటు వేసుకుంటాడు, ఒక కాలు ఇటు ఎత్తి పెట్టుకుని ఉంటాడు, చిత్తారు వస్తానే ఉంటాడు. ఆయన అదే అదే వాస్తా అంటే చూసినాను బాగానే.